ఓటింగ్ కాదది పగిలిపోతున్న రేటింగ్. రణరంగంలో చదరంగం ఆడిన తనుజ 100% తనుజ విన్నర్. ఎందుకంటే ఆమెకు అక్క కొడుకు లాంటి వాడు కళ్యాణ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి, మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అది ఓటింగ్ కాదండి, పగిలిపోతుంది రేటింగు. అవును, అది ఎలా ఉందంటే మునుపెన్నడూ లేని విధంగా అసలు సీజన్ 9 లో ఇంత మంది, అంటే నిజంగా మన నాగార్జున గారు అంటుంటారు సౌత్ ఇండియాలో, అంటే ఒక ఇండియాలోనే బెస్ట్, అంటే అత్యధిక రేటింగ్ తో నడుస్తుంది మన బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్తున్నారు కదా. అది వాస్తవం. ఎందుకంటే రేటింగ్ చూస్తే తెలిసిపోతుంది ఓటింగ్ ఎలా ఉంది తెలుసా. ఒక్కొక్కరికి ఓటింగ్ పడాల కళ్యాణ్కి అయితే అత్యధికమైన ఓటింగ్ ఉంది, ఆ తర్వాత తనూజకు ఉంది. అయితే ఆ రేటింగ్ పగిలిపోతుంది కదా, ఊహించిన రేటింగ్ మాట. ఆ తర్వాత కొంచెం దూరంగా ఆ బంగారానికి వెండికి ఉన్నంత డిఫరెంట్ లో మన ఇమాన్యుల్ కి, డెమాన్ పవన్ కి ఉంది రేటింగ్, సంజన గారికి ఉంది చివరికి. మొత్తానికి ఏంటంటే రేటింగ్ విషయం మాత్రం అసలు ఆల్మోస్ట్ ఆల్ 40% వెళ్ళిపోయాడు మనోడు, మన కళ్యాణ్. 20% వెళ్ళిపోయింది తనుజ. ఆ తర్వాత 10%, 8-9% లో మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఇంత రేటింగ్ అనేది ఎప్పుడు చూడలేదండి. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఈ టాప్ 5 లో ఉన్న వ్యక్తులు ఆట ఆడి వచ్చారు. అంటే చాలా మంది అసలు ఫిజికల్ గా మనకు కళ్యాణ్ అయితేనేమి, డెమాన్ అయితేనేమి, అదే విధంగా మన ఇమాన్యుల్ ఫిజికల్ గా ఎఫర్ట్స్ పెట్టారండి. అంత ఎఫర్ట్స్ కాదు, ఫిజికల్ గా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్. అసలు బర్నీ గారు అయితే రిమ్స్ ఎరగొట్టుకున్నారు. మరి ఆ వయసులో ఇప్పుడు కుర్రాలతో ఆయన పోటీ పడి టాప్ 6 వరకు వచ్చారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. రిమ్స్ ఎరగొట్టుకున్నారు. అదే విధంగా ఓకే, ఆయన టాప్ 6 లోకి వెళ్ళిపోయారు, వదిలేసండి. ఇప్పుడు టాప్ 5 లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే ఈ ముగ్గురు, డెమాన్ ని, ఇమాన్యుల్, అదే విధంగా మన పడాలి కళ్యాణ్, చాలా పెద్ద ఎత్తులో. మరి డెమాన్ కి నడునొప్పి వచ్చేసింది, అయినా సరే తప్పని పరిస్థితి, ఇంకా నేను ఆడలేను, ఓకే నా వల్ల కాదు, ఇక నువ్వు వెళ్ళిపో అంటేనే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఆ గేమ్ లో కెప్టెన్ అయ్యాడు. అంతవరకు చూశాడు డెమాన్ కోసం. మొత్తానికి ఏంటంటే ఓర్పు, శ్రద్ధ, సబూరి అంటారు చూసారు, షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటది శ్రద్ధ, సబూరి. అంటే ఒక దానిపై కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ తర్వాత దానికి ఓపిక ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్, ఓపిక అనేది ఇందులో ఉన్న వాళ్ళు ఇమాన్యుల్ కి ఉంది, అదే విధంగా డెమాన్ కి ఉంది, అదే విధంగా పడాల కళ్యాణ్కి ఉంది. అయితే ఇక సంజన, తనుజ విషయానికి వచ్చినట్లయితే, సంజన ఫిజికల్ గేమ్ నేను ఆడలేను, నేను అంతగా ఎఫర్ట్స్ పెట్టలేను, నేను లేడీస్ పెట్టండి, జెంట్స్ తో కాదు అంటూ ఆమె చాలా సందర్భాలు అన్నా. ఆఖరులో మాత్రం మన ఇమాన్యుల్ తోనే ఒక బీస్ట్ లా మరి పోరాడింది. ఇమాన్యుల్ తో ఎలా అంటే అసలు ఏంటో ఒక మృగం, అంటే ఇద్దరు ఒక మృగాలు, ఒక సింహాల్లాగా, ఒక పులుల్లాగా. అసలు ఎలాగంటే వాళ్ళు ఒళ్ళు గుగురు పుడిచింది. ఏంటి ఎంత అందన. శివాజీ గారు కూడా అదే మాట అన్నారు బర్నీ గారితో. బర్నీ గారు, మీరు బంధాలు అనుకొని ఈ కూతురు ఏమనుకుంటుందో, ఆ చెల్లి ఏమనుకుంటుందో, ఈ తమ్ముడు ఏమనుకుంటాడో, ఇలాంటివన్నీ మేము మైండ్ లోకి ఉన్నాయండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకూడదు, యుద్ధం చెయ్యాలి అక్కడ. నిజమే, ఇప్పుడు కురుక్షేత్రంలో కూడా అర్జునుడు కూడాను ఇదే అడిగాడు, నిమిత్తానికి పశ్యామి విపరీతానికి కేసమా నచశ్రేయ అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. అంటే నాకు ఈ అంత స్వజనులు, నా తాలూకు మేనమాములు, తండ్రులు, వాళ్ళు తాతలు, వీళ్ళందరూ చూస్తుంటే నాకు ఎందుకో అపశకునం గోచరిస్తుంది. వాళ్ళు ఫీల్ అవుతారేమో యుద్ధం చేస్తే అని నాకు అనిపిస్తుంది. అసలు నాకు యుద్ధమే వద్దు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిజ కిమ్యో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన బా అని చెప్పేసి, నాకు ఈ రాజ్యం వద్దు, అసలు ఇవే. మళ్ళీ ఒకసారి చదువుతాను. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిజ కిమ్నో రాజ్యేన గోవింద కింబుగర్జై. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కింబుగైర్ జీవితేనవా అన్నారు. ఎవరు? మన అర్జునుడు కృష్ణుడితో. ఈ ఆఖరి శ్లోకం వేసుకోండి, ముందు శ్లోకాలు డిలీట్. ఇలా అనేటప్పుడు కృష్ణుడు అన్నాడు, అదే అశౌచ్య నన్నో శోచోత్సవం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంచ నాను శోచంతి పండిత. అంటే ఈ రాజ్యం వద్దు, ఇవే వద్దు, అన్నీ వద్దు, నాకు అపశకనాలు గోచరిస్తున్నాయి, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా అనే సెన్స్ లో నేను బర్నీ గారి లాగే ఫీల్ అయ్యాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఈ అశౌచ్య నన్ను శోచోత్సవం అంటే సోకించదగిన వాటి కోసం నువ్వు సోకిస్తున్నావు, దుఃఖిస్తున్నావు. ఇది కాదు, ఉన్న వాళ్ళ కోసం ఎవరు ఆలోచించరు, లేని వాళ్ళ కోసం ఆలోచించి, ప్రజ్ఞావంతుడు ఎవడు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం, గతింపవలసిన వాళ్ళ కోసం ఆలోచించరు, తన పని తాను చేసుకుంటూ పోతారని చెప్పాడు కృష్ణుడు. సో కృష్ణుడు చెప్పిన మాట అర్జునుడు విన్నాడు. మరి మన బర్నీ గారు ఇంక వినలేకపోయారు, పూర్తిగా కొంతవరకు విన్నారు, పూర్తిగా వినలేకపోయారు, బట్ విననివ్వలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఏదైనా సరే సెల్ఫ్ గా ఒక స్ట్రాటజీ. ఇది చదరంగం కాదు, రణరంగం అన్నారు ఎవరు? నాగార్జున గారు. కానీ ఫిజికల్ గా ఆడకపోయినా
ఫిజికల్ గా ఎక్కువగా పోరాడకపోయినా ఎక్కువగా అండర్లైన్ చేస్తుంది. ఫిజికల్ గా పూర్తిగా ఆడలేదు కదా, ఫిజికల్ గా ఎక్కువ ఆడకపోయినా, ఫిజికల్ గా ఎక్కువ పోరాడకపోయినా, జస్ట్ ఏదో ఫిజికల్ గా 1-2 సార్లు పోరాడి మెంటల్ గా ఆలోచించి చదరంగం, ఇది రణరంగంలో చదరంగం ఆడింది తనూజ. ఎందుకంటే చదరంగం కాదు రణరంగం అన్నారు నాగార్జున గారి. ఈ రణరంగంలో చదరంగం ఆడింది. జాగ్రత్తగా స్టెప్స్ ఎలా వేసిందంటే ఇలా కాదు స్టెప్స్ అనేది. అంటే ఇక్కడ స్టెప్స్ ఎలా ఉండాలంటే ఆచి తూచి అడుగులేయాలి. అడుగులేసి ఎదుటి పిక్కని జాగ్రత్తగా టక్కన కొట్టి చివరాఖరికి వెళ్ళి రాజుకే చెక్ చెప్పాలి చదరంగం నీతి. సో అదే విధంగా తనూజ ఏం చేసింది, స్టెప్స్ ఎలా తీసుకుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంది, అందరిలోకి పెద్ద వ్యక్తి, పెద్ద సింహం లైన్ అన్న భరణి కరెక్ట్ గా నాన్న అనే ఒకటి నాన్న 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 అంటూ ఆయన మొత్తం బెండ్ అయిపోయాడు. మొత్తం నాన్న అని ఒక్క పదంతో బెండ్ చేసింది. తర్వాత బర్నీసార్ అని ప్రారంభించింది. ఒక్కసారి నాన్న బర్నీసార్ అయిపోయినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. అరే ఏం బర్నీసార్ అంటుంది ఏంటిని. అక్కడ కదా జర రుకో టేరు సబర్కోరు అన్నట్టు అలా ఉంచింది. ఆ తర్వాత ఇమాన్యుల్ స్నేహితుడా ఓ స్నేహితుడా అని చెప్పేసి అన్నాకే అంతవరకు ఇమాన్యుల్ వెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ ఎప్పుడే కిరీటం దక్కించుకున్నాడో, ఇమాన్యుల్ ఎప్పుడు పవరాస్త్రం దక్కించుకున్నాడో, ఇమాన్యుల్ ఎప్పుడు మిగతా పవర్లు ఎలా దక్కించుకున్నాడో, ఒక్కసారి గోల్డ్ స్టార్ దక్కించుకున్నాడో, ఇమీడియట్ గా నువ్వు నా స్నేహితుడు కాదు, నువ్వు నా ఫ్రెండ్ కాదు అంటూ దూరం పెట్టింది. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 3 వారాలు ఇదే విషయం అడిగారు కదా ఒక అతను. కొన్ని వారాలు అంటే ఆయన్ని, ఒక వ్యక్తిని ఏంటంటే దగ్గరగా తీసుకొచ్చి నువ్వు నాకు కాదు అంటే అది సైకలాజికల్ గా ఎక్కడ దెబ్బ కొట్టదు అక్కడ కొట్టాలి. ఆ తర్వాత వచ్చేసి 5 స్ట్రామ్ అని చెప్పి వచ్చారు. 5 స్ట్రామ్ లో వచ్చేసి పవర్ఫుల్ 5 బ్రాండ్ లేడీ మాధురి దివ్యల దువ్వాడ మాధురి. ఆ దువ్వాడ మాధురి గారిని చూసి అమ్మ నా వరుస పెట్టింది. ఈ అమ్మ వరుస పెట్టడంతో మాధురి అయిన ఆవిడ అందరిపైన చెలరేగిన ఆవిడ కూతురు అమ్మా అని పిలిచాడు. అమ్మా అన్నట్టు మొత్తానికి ఆవిడ డౌన్ అయింది. ఆవిడ వెళ్ళిపోతున్న టైంలో ఆవిడ దగ్గర ఈవిడ పవర్ అస్త్రం ఉన్నా సరే, ఈవిడ దగ్గర పవర్ ఉన్నా సరే పవర్ ఉపయోగించలే, జనాల కోసం విడిచిపెట్టేస్తున్నాను అంది. చూసారు ఎంత తెలివితేటలుగా. జనాల కోసం విడిచిపెట్టింది. అమ్మ ఎలాగలే కూతురా అనుకుని ఆమె వెళ్ళిపోయింది. మొత్తానికి ఏంటంటే ఈ విధంగా ఏంటంటే చదరంగా ఆవిడ ఎంత చక్కగా ఆడిందంటే ఒక్కొక్క పావు కదిపేటప్పుడు ఉంటుంది డెమాన్ పవన్తోని. అసలు అందుకనే ఆమె వేసిన ఎత్తుగడలు చూడండి. తనూజ ఎంత చక్కగా, చదరంగం కాదు ఇది రణరంగంలో చదరంగం. ఒక కాయిన్ కి అసలు చూసిన తర్వాత సింహం లాంటి వ్యక్తిని చూసి ఈయన్ని ఎక్కడ బెండ్ చేయాలి, సింహం ఎక్కడ బెండ్ అవదు, ఒక్క దగ్గరే బెండ్ అవుద్ది. నాన్న అని పిలుపు దగ్గర సింహం బెండ్ అయిపోయింది. ఫైర్ బ్రాండ్ తో వచ్చిన మాధురి ఎక్కడ బెండ్ అవు చూసారు, అమ్మా అని పిలుపుతో ఆమె బెండ్ అయిపోయింది. ఇక ఆటల్లో కామెడీలో రెచ్చిపోతున్న ఇమాన్యుల్ ఎక్కడ బెండ్ అవుతాడు, స్నేహితుడా అని చెప్తూ ఆ స్నేహితుడు అని పిలుపుతోని బెండ్ అయింది. అక్కడ అతను వచ్చేసి నా లవర్, నీ లవర్ ని అంటే లవర్ గేమ్ ఆడేటప్పుడు ఇద్దరు ప్రేమికుల్లాగా, అప్పుడు ఇమాన్యుల్ అలా ఒక అందమైన అమ్మాయిని వచ్చేసి తను వచ్చి నేను ప్రేమిస్తున్నా ఇంత స్నేహపూర్తిగా మాట్లాడితే ఎలా ఉంటాడు, ఎంత ఇమాన్యుల్ అసలే స్నేహిపిచ్చోడు, స్నేహానికి దాసోహం అయిపోతారు. ఇమాన్యుల్ స్నేహానికి దాసోహం అయిపోయాడు. ముగ్గురు దాసోహం అయిపోయారు. కట్ చేస్తే ఏమైంది, ఫైనల్ గా నాన్న కాస్త బర్నీసార్ అయ్యారు, అమ్మ కాస్త వెళ్ళిపోతున్నప్పుడు పవరాస్త్రం ఉపయోగించలేదు, ఎందుకంటే జనాలు చూసుకుంటారని తింద పవరాస్త్ర పవరు. ఇక బాబా మన ఇమాన్యుల్ కాస్త మొత్తం పీక్ స్టేజ్కి వచ్చాక నువ్వు నా స్నేహితుడు కాదన్నంతో ఆయన మైండ్ చెదిరిపోయి అందుకనే మొట్టమొదట కిరీటం పొందుకున్నప్పుడు, అదేవిధంగా గోల్డ్ స్టార్ తీసుకునేటప్పుడు, అదేవిధంగా పవరాస్త్రం తీసుకునేటప్పుడు పవరు ఇప్పుడు ఇమాన్యుల్ లేకుండా పోయింది. చివరాఖరికి వచ్చినప్పటికీ ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ వేని అప్పుడు అలాగ అన్నాను తూచు. అదే విధంగా డెమాన్ కళ్యాణ్ తన వెంట పడుతున్నాడు అంటే కళ్యాణ్ తన వెంట పడ్డాడు అని ఏదో నేను అన్నండి. చాలా మంది ఏంటంటే అంటారు కళ్యాణ్ తన వెంట పడుతున్నాడు, తనుజ వెంట పడుతున్నాడు. నెక్స్ట్ వచ్చిన 5 బ్రాండ్ వాళ్ళు కదా, తనుజ 2 చేతులు కలిస్తే చప్పులు వస్తాయి, ఇవన్నీ కాదండి, చాలా తప్పది. కళ్యాణ్ వయసు ఎంత అండి, జస్ట్ 23. కళ్యాణ్ గారు మదర్ వయసు ఎంత ఉంటారు, 40 ఉంటుంది మహా అంటే. మరి ఈ అమ్మాయి వయసు ఎంత ఉంది, తనుజ 33. అంటే 33 అమ్మాయి అంటే కళ్యాణ్ మదర్ గారి అంటే ఒక చెల్లి వయసు. కళ్యాణ్ మదర్కి తనుజ చెల్లి వయసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో మన అమ్మకి చిన్న చెల్లి ఉంటే ఎంత ఉంటుంది, మనకన్నా జస్ట్ 10 సంవత్సరాలు పెద్ద ఉంటుంది. మన పిన్ని మనకన్నా చిన్నమ్మ 10 సంవత్సరాలు పెద్ద ఉంటుంది. మన చిన్నాన్నగారి భార్య గాని మన అమ్మ తాలూకా చిన్న చెల్లి ఉంటే మనకన్నా ఒక 10 సంవత్సరాలు పెద్ద ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటుందా, అమ్మకి మనకి ఒక 20 years ఉన్నాయి అనుకోండి డిఫరెంట్. అమ్మ యొక్క చిన్న చెల్లి అమ్మకన్నా ఒక 7-8 ఏళ్ళు చిన్న ఉంటుంది అంతే, చిన్న చెల్లి. ఒక మధ్యలో ఇంకో చెల్లి తమ్ముడు ఉంటే. సో ఆ విధంగా ఏంటంటే కళ్యాణ్కి వాళ్ళ మదర్కి చెల్లి వయసు అంటే ఈమెకి ఒక పెద్దకి కొడుకుంటే అలా అంతే ఉంటాడు. 40 years అక్క ఉంది అనుకుందాం, 20 years పెళ్ళైంది, 18 years కి ఎంతకో కొడుకు పుట్టాడు, 22 years ఉంటుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే ఒక అక్క కొడుకు లాంటాడు కళ్యాణ్ అనే వ్యక్తి. మన తనుజకి ఒక అక్క కొడుకు లాంటాడు, మరి లేదా ఒక చిన్న తమ్ముడు అనుకోవచ్చు.
కాబట్టి 10 ఇయర్స్ గ్యాప్ ఉండేటప్పుడు ఏదో మనం ఏదో లేనిపోయిన ఎండగట్టామంటే అది తప్ప అలా కాదు. కానీ ఒక పిల్లలాగా ఆమె వెనక పడుతున్నాడు. కానీ ఆ వెనక పడినాడు ఎలాగొన్నాడు, కోచింగ్ సెంటర్ పెట్టినట్టున్నాడు. నువ్వు అలా ఆడకూడదు, నువ్వు ఇలా ఆడాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి. ఈ కోచింగ్ సెంటర్ పెట్టి ఏం చేస్తున్నాడంటే తనూజ ఏమనుకుంటుంది, తన మాట వింటున్నట్టు వింటుంది. అమ్మాయి నా మాట వింటుంది, అతను వినట్లేదు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చింది అనుకుంటున్నాడు ఈ పిల్లాడు. కానీ పిల్లాడికి తెలియని విషయం ఏంటంటే నువ్వు పిల్లాడువే అని బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, అట్టా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ వారం ఏంటంటే ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఇక తన మాట విన్నట్టు ఏంటంటే తను టికెట్ టు ఫైనల్ ఫస్ట్ టికెట్ ఫైనలిస్ట్ కి వచ్చారు కదా, ఈ వారం అంతా కూర్చున్నాడు. ఈ వారం అంతా ఓటింగ్ లేదు, ఆయన తాలూకా ఆట కూడా వారం లేదు. కానీ ఏంటంటే ఓకే ఒక పక్కన కూర్చున్నాడు. కానీ ఇప్పుడు ఓటింగ్ అయితే కళ్యాణ్ పడుతుంది. ఈ వారంలో ఎలా మరి కళ్యాణ్కి చెక్ చెప్పి ఈమె గెలుస్తుందా అనేది ఒక పెద్ద అగ్ని పరీక్ష. అయితే ఇక ఫైనల్ గా ఏంటంటే తనూజ. ఇప్పుడు కళ్యాణ్ రేటింగ్ తనూజ కన్నా ఎక్కడో ఉంది. కానీ ఇప్పుడు తనూజ గెలాలి. తనూజ ఎంతవరకు వచ్చింది అంటే ఎంతగా చక్కగా ఇప్పుడు శివాజీ గారు చెప్పినట్టే మనం చెప్పినట్టు కూడా చూడండి తనూజ ఎంత చక్కగా ఆడుతుందో, ఎలా బాండింగ్ అవసరం దగ్గర ఉపయోగించుకుంటుంది, అన్ని దగ్గర ఉపయోగించుకోవట్లేదు. ఆటల్లో తన బాండింగ్ ఉపయోగించుకోవట్లేదు అంటే ఎస్ సార్ నాకు తెలిసింది సార్ బర్నీ ఒప్పుకున్నారు. సో ఆ విధంగా బర్నీ గారు దీంట్లో ఇప్పుడు ఏంటంటే పిఆర్ లో మీరు ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుందా నేను మాట్లాడుతున్నాను, ఎక్స్ట్రా ఏం మాట్లాడలేదు. సో మీరేమనుకున్నా నేను మీదేం ఫీల్ అవును, ఎందుకంటే నా వాస్తవాన్ని మీకోసం నా తాలూకా ఇది నేను ఎందుకు మార్చుకుంటాను, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. మీరు ఈ రోజు ఇంకొకరు డబ్బులు మీకు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీరు, అంతేగాని ఇక్కడ మీరు యువర్ నాట్ ఏ రియల్ పిఆర్స్ రియల్ ఫ్యాన్స్, మీ గురించి డిస్కషన్ వేస్ట్. సో ఏంటంటే నిజాయితీగా ఉన్నాడు కూడా కామెంట్ పెడుతున్నాడు, నెగిటివ్ కామెంట్ కూడా పద్ధతిగా పెడతారు. ఓకే, అయితే ఈ తనూజ విన్నర్ ఎలాగవుతుంది? డెఫినెట్ ఇంతవరకు ఒక సింహాన్ని, ఒక పులిని, రకరకాల వ్యక్తులను కూడా చెప్పుకుంటూ జాగ్రత్తగా ఆడుకుని కంట్రోల్ చేసుకున్న అమ్మాయి ఒక అక్క కొడుకు లాంటి కళ్యాణ్ని కంట్రోల్ చేయలేదా? డెఫినెట్ గా ఈ వారం చక్కని ప్లాన్ ఆమెది ఏంటంటే కళ్యాణ్ని ఎలా బీట్అవుట్ చేయాలని ప్లాన్ ఉంటుంది. 100% ఇమాన్యుల్ బీట్అవుట్ చేసింది. సంజన ఆమె దగ్గర ఓకే కొంచెం ఆమె సపరేట్ జోనర్. డెమాన్ పవన్ ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు ఉన్నాడు. సో ఇప్పుడు కళ్యాణ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సో కళ్యాణ్ని కళ్యాణ్ ఏమనుకుంటాడు, తన గెలిపే నా ప్రధానం పిచ్చోళ్ళ తయారయ్యాడు. నీ గెలిపే నా ప్రధానం, నీ గెలిపే నా ప్రధానం. ఇక కోచింగ్ సెంటర్ పెట్టాడు కాబట్టి తన ఒక కోచ్ గురు సినిమాల వెంకటేష్, ఈమె అందులో హీరోయిన్. అక్కడ ఏంటంటే గురు సినిమాల వెంకటేష్ చాలా పెద్దోడు, హీరోయిన్ చిన్నది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ చాలా పెద్దది, మరి ఇక్కడ కొడుకులాటోడు, చిన్న తమ్ముళ్ళు ఆటోడు. నేను రిలేషన్షిప్ను తప్పుగా మాట్లాడట్లేదు, దయచేసి నన్ను మన్నించండి. రిలేషన్షిప్ని నేను ఎక్కడ తప్పుగా మాట్లాడట్లేదు. నేను అన్నా చెల్లికైనా అక్క తమ్ముడికైనా గొప్పదైన బంధం తల్లి కొడుకు అంటున్నాను. అలాంటి అంత వయసు గ్యాప్ కూడా ఉంది అక్కడ వాళ్ళిద్దరికి, మనకు చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఏంటంటే నేను ఇలాంటి సిచ్యువేషన్ లో కళ్యాణ్ డెఫినెట్ గా ఓడిపోతాడు అని చెప్పడానికి స్టాటిస్టికల్ గా ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఈమె ఎలాగైనా ఈమెపై నాకున్న నమ్మకం ఏంటంటే ఇంతమందిని చెక్ చెప్పి పక్కన పెట్టగలిగిన ఆవిడ కళ్యాణ్ని చక్కగా చెక్ చెప్పి ఆమె ముందుకెళ్తుంది. అయితే డిమాండ్ పై ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి డిమాండ్ ఇప్పుడు జాగ్రత్త పడి ఆమెని టార్గెట్ చేసుకుంటే డిమాండ్ గెలిచివచ్చు, బట్ స్కోప్ తక్కువ. ఇదండి ఇప్పుడున్న అప్డేట్స్. ఇంకా మరింత అనాలిసిస్ తోని మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి ఫేమస్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేపు కొట్టడం మర్చిపోవద్దు.